ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయక పాలమూరు జిల్లా రైతాంగాన్ని గందరగోళం పెడుతున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో కేసీఆర్ గారు మన నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మంజూరు రామనగర్ రిజర్వాయర్తో టెండర్లు పూర్తయి మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ పంపిస్తున్నటువంటి సింగూరం కెనాల్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి దాంతోపాటు ముఖ్యంగా మా నియోజకవర్గంతో పాటు యాదాపు మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక రవాణా యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉంది. దానికి అడ్డు అదుపు లేదు. అధికార పార్టీ నాయకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. మా నియోజకవర్గంలో సమీపంలో నిర్మలబాద్లో మరి మీరు గతంలో కూడా ఈనాడు పత్రికలు వచ్చిన జిల్లాలో సందర్శిస్తారు. ఇది వచ్చిన గ్రామస్తులందరూ కలిసిపోయి జిల్లా కలెక్టర్ కలిసాం. ఏదైతే అక్రమ ఇసుక రవాణా చేస్తా ఉన్నారో యథేచ్ఛగా మిషన్లు పెట్టి ఇటాచి మిషన్లు పెట్టి టిప్పర్లు పెట్టి మరి అక్రమంగా ఇసుకను తరలిస్తామంటే పట్టబడే మరి అధికార యంత్రాంగం చూస్తూ ఉందంటే మరి మీరు వెనుకటువంటి ఈ ఇసుక సూచనలు వీటిని పూర్తిస్తున్నటువంటి రాజ్య ప్రభుత్వంలో మనం చేసేసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం విషయాన్ని చెప్తా ఉన్నాం. తర్వాత కలెక్టర్ గారు పోయి చెప్తే ఆన్లైన్ చేస్తాం సార్, దాన్ని ఆపుతామని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసాక మీకు కూడా అందరికీ ఫోటో చేస్తాం సార్. మళ్ళీ ఇప్పుడు యథేచ్ఛగా రవాణా చేస్తా ఉన్నారు. మీరు ఇప్పుడు మాకు అడ్డు అడుగులేదనే విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి మంత్రి గారు చెప్తారు, ప్రతినిధితో చెప్తారు, శాసన గుర్తులు అట్లుండే వ్యవహారం. ఎవరి ఈ ఇసుక అర్ధంలో పట్టపడి నడుస్తా ఉంటే దీని వెనుక ఉన్న ఎవరు అండగా చేస్తా ఉన్నారు. ఎందుకు కేసు పెట్టలేదు? చిన్న ఇల్లు కట్టుకుంటే ట్రాక్టర్లు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి మైనింగ్ రాస్తా ఉన్నారే. మరి ఇంకా యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతా ఉంటే ఎందుకు మరి అధికార యంత్రాంగం చోద్యం చూస్తా ఉంది. జిల్లా మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నేను టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్న అక్రమ ఇసుక దోపిడీని అడ్డుకోవాలి. అక్కడ వెంటనే స్పెషల్ టీం పెట్టి ఎంత దోపిడీ చేసినారు, ఏం చేసినా లెక్క కూడా చేసేసిన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. మొత్తం ఆన్లైన్ చేస్తాం మరి ఆఫ్లైన్ లో దోపిడీ జరుగుతూ ఉంది. కరోనా ప్రభుత్వం ఆఫ్లైన్ దోపిడీ జరుగుతూ ఉంది. ఈ ఆఫ్లైన్ దోపిడీకి వెనుక నడిపిస్తున్న వాళ్ళు తీర్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్